ಗುಡಿಬಂಡೆ ತಾಲೂಕಿನ ಹಂಪಸಂದ್ರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಲಕ್ಕೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಮಾರು 130ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಮನೆಗಳಿವೆ. 80% ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಮತ್ತು ಪಂಗಡದ ಜನಾಂಗ, 20% ಒಕ್ಕಲಿಗ ಜನಾಂಗ ಹಾಗೂ 5% ರಜಪೂತ ಸಮುದಾಯದ ಜನರು ವಾಸವಿದ್ದಾರೆ. ಹೆಚ್ಚು ಕೂಲಿ ಕೆಲಸ ಮತ್ತು ವ್ಯವಸಾಯವನ್ನ ಅವಲಂಬಿಸಿ ಜೀವನ ನಡೆಸುತ್ತಿರುವ ಈ ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ಜಲ್ಲಿ ಕ್ರಷರ್ದೇ ಹೆಚ್ಚು ಸಮಸ್ಯೆಯಾಗಿದೆ. ಜಲ್ಲಿ ಕ್ರಷರ್ಗಳಿಂದ ಬರುವ ಟಿಪ್ಪರ್ ಲಾರಿಗಳು ಮಿತಿಮೀರಿದ ತೂಕವನ್ನು ಹಾಕಿಕೊಂಡು ಸಂಚರಿಸುವುದರಿಂದ ಗ್ರಾಮದ ರಸ್ತೆ ಸಂಪೂರ್ಣ ಹದಗೆಟ್ಟಿದೆ. ಪ್ರತಿದಿನ ಗ್ರಾಮದ ಜನತೆ ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಗುಂಡಿಗಳ ರಸ್ತೆಯಲ್ಲೇ ಓಡಾಡಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ಎದುರಾಗಿದೆ. ಅಲ್ಲದೆ ಗುಡಿಬಂಡೆ ಅಮಾನಿ ಬೈರಸಾಗರ ಕೆರೆ ಕೋಡಿ ಹೋದರೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಪರ್ಕ ಕಲ್ಪಿಸುವ ರಸ್ತೆಯ ಮೂಲಕ ನೀರು ಹರಿಯುತ್ತದೆ. ಹೆಚ್ಚು ನೀರು ಬಂದಾಗ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಲು ಆಗುವುದಿಲ್ಲ. ಈ ಹಿಂದೆಯೂ ಸಹ ಹೆಚ್ಚು ಮಳೆಯಾದಾಗ ಸುಮಾರು 1 ತಿಂಗಳ ಕಾಲ ಗ್ರಾಮದ ಜನತೆ ಗ್ರಾಮದಿಂದ ಬರಲು ಆಗದೆ ಗ್ರಾಮದಲ್ಲೇ ಇರುವಂತಾಗಿದ್ದು, ನಮಗೆ ಸೇತುವೆ ನಿರ್ಮಿಸಿಕೊಡಿ ಎಂದು ಶಾಸಕರಿಗೆ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಇನ್ನೂ ಸೇತುವೆ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಮುಂದಾಗಿಲ್ಲ ಎಂದು గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రంగమ్మ లెక్కపల్లి ఈ రోడ్డు చాలా సమస్యలో ఉంది. ఎవరు లేకుంటే ఇది ఓటుకొచ్చినట్టు చేపిస్తామంట చెప్పిరే, సైడ్లు ఇస్తామని చెప్పిరే. 20 ఏళ్ళు ఇంకా రోడ్ అట్లా మా ఇంట్లో మిషన్లు వచ్చేది పొడిపోయేది. స్కూల్ పిల్లలు బ్యాగులు వేసుకొని పొడిపోయేది. ఇండ్లకు వస్తున్నారు, ఆటోలు వచ్చేలే, బస్సులు వచ్చేలే. పొద్దున్నే అట్లా వస్తుంది బస్సు. ఇంక మాసారి వచ్చేది ఎమ్మెల్యేస్తా మాకు సహాయం చేయాలి. లేకపోతే మేమంతా పొడిలు వేస్తూ ఉన్నాము. ఫ్రిడ్జ్ ఒకటి కెట్టాలి సార్. పైన గల నీళ్ళు వస్తే అక్కడ వచ్చేలే, ఇక్కడ మేము ఇక్కడే ఉంటాము. ఫ్రిడ్జ్ కెట్టాలి సార్ పెద్దగా మాకే. మాది లెక్కపల్లి వెంకటరాయపు. నేను రోడ్డు మాకు సమస్య బాగలేదు. 2 కిలోమీటర్ల నెడాలి అంతా కంకర్లేసి టిప్పర్లు కనిపోయి అంతా వేస్ట్ అయిపోయింది. గాడీల్లో కనిపోతే పిల్లలు కనిపోయి కాలు తగిలించుకొని అవి తగిలించుకొని ఎవడు వస్తారు సార్. గలాట అంతా రామాయణ స్కూల్ పిల్లలకు బస్సా వచ్చేలే, ఏమి వచ్చేలే. ఏమన్నా చేసి ఎవరికన్నా కాంట్రాక్ట్ ఏమిటికన్నా ఇచ్చి చేయండి సార్. ఎవరన్నా ఉంటే బిర్యానీ చేపియాలి సార్. ఈ సంబంధం పట్టిన అధికారులు ఇదే రోడ్ 10 ఏళ్ళు ఇంకా సరిలేదు సార్. నడుచుకొని పోవాలంటే 10 కిలోమీటర్లు నడుచుకొని పోయి రావాలా. మాకే సమస్య అయిపోయింది. మీరేమో దేవించి బిర్యానీ రోడ్ అట్లా చేపియాలి సార్. వాన వస్తే మేము ఈ తోటి ఇంకా ఆ తోటికి పోయాక వెళ్ళేది పిలిచి చేపియాలి సార్. అటవా పిల్లలకి స్కూల్ పిల్లలకి పోయాక వెళ్ళే వచ్చాక వెళ్ళే మా ఇంట్లో వెళ్ళేదో ಫ್ರಿಡ್ಜ್ చేపించండి సార్. ಅತವಾ ಇನ್ನಾದರೂ ಸ್ಥಳೀಯ ಶಾಸಕರು ಹಾಗೂ ಸಂಬಂಧಪಟ್ಟ ಇಲಾಖಾ ಅಧಿಕಾರಿಗಳು ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಲಕ್ಕೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ಆಗುತ್ತಿರುವ ರಸ್ತೆ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸುತ್ತಾರಾ ಕಾದು ನೋಡಬೇಕಾಗಿದೆ. ಎನ್ ವಿ ವೆಂಕಟೇಶ್, ಎಂಎಂ ಟಿವಿ ನ್ಯೂಸ್, ಗುಡಿಬಂಡೆ.